అందరికీ నమస్కారం. నేను మీ శంకర్ని. నా చిన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు కొండల వైపు ధ్యాస మళ్ళినప్పుడు ఆ కొండల వైపు ఉన్న బండరాళ్లను చూస్తూ నాలో నేను కొన్ని ప్రశ్నలు అయితే వేసుకునేవాడిని. కొండలపైన ఉన్న బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి బేర్చినట్టుండేవి. వాటిని చూసి నేను ప్రశ్నించుకునేవాడిని, ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవా లేకుంటే ఎవరైనా పూర్వం రాక్షసులు ఆడుకుంటూ ఆ రాళ్ళను అలా బేర్చి పెట్టారా అని చాలాసార్లు అయితే నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. బహుశా నాకు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా డాడీని అయితే ఈ ప్రశ్న అడిగాను, డాడీ ఎందుకు ఈ రాళ్ళు ఇలా బేర్చినట్టుంటాయి అనేసి. దానికైతే మా డాడీ ఒక కథ చెప్పుకొచ్చాడు. పూర్వం కొండలకి రెక్కలు ఉండేవంట. అవి ఎగురుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయిపోయేవంట. ఆ ల్యాండ్ అయ్యే ప్రాసెస్ లో కింద ఊర్లు ఇల్లులు ఏమన్నా ఉంటే ఉన్న పలంగా దాని మీద పడి ఆ ఊర్లన్నింటినీ నాశనం చేసేవంట. దానికి గాను పరిష్కారంగా ఇంద్రుడు అవి ఎగిరే సమయంలో ఆయన ఆయుధంతో, వజ్రాయుధంతో ఆ రెక్కల్ని కట్ చేయగా అవి ఉన్న పలంగా ఆకాశం నుంచి కింద పడగా వాటిపైన ఉన్న రాళ్ళన్నీ అలా సహజ సిద్ధంగా ఒకదాని మీద ఒకటి బేర్చినట్టు సెట్ అయిపోయాయి అనేసి మా డాడీ కథ అయితే చెప్పేవాడు. కొద్ది కాలం తర్వాత మా డాడీ కట్టు కథ, కాకమ్మ కథ చెప్పాడని రియలైజ్ అయితే అయ్యాను. కానీ ఇప్పటికీ నాకైతే ఆ ప్రశ్న వేధిస్తూనే ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ లొకేషన్స్ అన్ని చూస్తూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటా. మీలో ఎవరికైనా వీటికి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.